బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది. ఇక వీళ్ళందరికీ ఒక మంచి శుభవార్త చెప్తూ కీలకమైన అప్డేట్స్ అనేది చెప్పడం అయితే జరిగింది. మనకి ఏదైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల హామీ మేనిఫెస్టోలో కొత్త పెన్షన్లను ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. సో హామీని నెరవేర్చుకోవడానికి కొత్త పెన్షన్ల పంపిణీ భాగంగా డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. కొత్త పెన్షన్ల కోసం భారీ బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లను 4,016 రూపాయలు, 6,016 రూపాయల విడుదల ప్రకటనపై మనకైతే ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మనకి చూసుకున్నట్లయితే బీడీ కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, అదేవిధంగా పెలేరియా డయాలసిస్, అదేవిధంగా మనకి మహిళలు, ఒంటరి మహిళలు మనకైతే ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకి సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల హామీ మేనిఫెస్టోలో కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారో మనకి తాజా అప్డేట్ అనేది విడుదల చేశారు మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ డేట్ అనేది ఎప్పుడు ఫిక్స్ చేశారు, ఎప్పటి నుంచి ఎవరెవరికి, ముందుగా ఎటువంటి జిల్లాలలో ఆ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇంకా అదే కాకుండా మనకి ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను కూడా మనకి రానున్న ఏదైతే కొన్ని డేస్లలో మనకైతే అంటే కొన్ని రోజులలో విడుదల చేయబోతున్నారు. ఇక మొదటిగా ఈ ఏప్రిల్ నెల పెన్షన్లు ఈ జిల్లాతోటైతే మొదలు పెడుతుందంట రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి ఆ తారీఖు నుంచి అయితే ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. వీటికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది ఏంటో మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. అదేవిధంగా చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మనకి ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్తను అయితే చెప్పడం అయితే జరిగింది. మనకి ఎవరెవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో రాష్ట్రంలో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లను పంపిణీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే వెళ్తుందని అయితే చెప్పుకోవచ్చు. మనకి జూన్ చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే భారీ మనకి ఏదైతే మెజారిటీతో మనకైతే ఈ పెన్షన్లను విడుదల చేస్తామని మనకైతే చూస్తున్నారంట రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ కొత్త పెన్షన్లను జూన్ చివరి వారం నుంచి లేదంటే మనకి జూలై మొదటి వారం నుంచి విడుదల చేస్తే నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆ జిల్లాలో మనకైతే నల్గొండ జిల్లా నుంచి మొదటిగా ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా మనకి ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేసినప్పుడు మనకి కీలకమైన అప్డేట్స్ కూడా విడుదల చేస్తారు. అఫీషియల్ డేట్ అనేది ఇంకనైతే ఫిక్స్ చేయలేదు. మనకి ఈ నెల చివరి ఆఖరులోపు జమ చేయొచ్చు అని అయితే తెలుసుకోవచ్చు. ఇక ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లను కూడా మనకి ఈ నెల చివరి వారం నుంచి పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక గత నెలలో పెన్షన్లు ఈ నెలలో రాని వారికి కూడా అన్ని కలుపుకొని 2 నెలల పెన్షన్లు అనేది ఈ నెల చివరి ఆఖరులో పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే బ్యాంక్ ఖాతాల వారిగా పెన్షన్లు పొందుతారో వాళ్ళందరూ మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని రెడీగానైతే ఉండండి. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గాయస్.